యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఈ మూవీలో హీరోని చూస్తే మాత్రం నిజంగా మనిషివా మానవ మృగానివా అనిపిస్తుంది. ఎందుకు అంటే తిండి గురించి పట్టించుకోడు, నిద్ర గురించి పట్టించుకోడు, అసలు ఎమోషన్స్ అనేవి బయటికి ఏది ఎక్స్ప్రెస్ చేయడు అనమాట. అలా అయితే ఉంటుంది క్యారెక్టరైజేషను. ఇంతకీ మూవీ నేమ్ ఏంటి అంటే కనుక వార్ మిషన్. ఈ యాక్టర్ ఇంతకుముందు రీచర్ అని చెప్పి ఒక సిరీస్లో కూడా నటించాడు అనమాట. ప్రైమ్ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఇక ఇందులో కాన్సెప్ట్ ఏంటి, అసలు ఆయన అలా ఎందుకు మారిపోతాడు అంటే కనుక ఇతని తమ్ముడు ఇద్దరు కూడా ఏవైతే మిలిటరీ వెహికల్స్ ఇవి ఉంటాయో వాటిని రిపేర్ చేసేస్తారనమాట. అంటే మోటార్కి సంబంధించినవి, ట్రక్స్ ఇవన్నీ కూడా. సో అలాంటప్పుడు వాళ్ళ తమ్ముడు కనిపిస్తూ ఉంటుంది ఏంటి అంటే ఎలాగైనా రేంజర్ అవ్వాలి అని చెప్పి. సో అదే విషయాన్ని ఇతనికి అంటే హీరోకి చెప్పినప్పుడు హీరో కూడా కావాలంటే నువ్వు ట్రై చేయి, నేను రాను అంటాడనమాట. కానీ ఇద్దరము అవుదాము అంటారు. అలాంటి సిచ్యువేషన్లోనే తన తమ్ముడిని ఒకసారి పోగొట్టుకోవాల్సి వస్తుంది అనమాట. తన తమ్ముడి కళ ఏంటి అంటే ఎలాగైనా మనం రేంజర్ అవ్వాలి అని. ఎందుకు అంటే రేంజర్ అంటే ఇంకా మిలిటరీలో టాప్ అనమాట. ఏ ఆపరేషన్ కానీ లేదా ఏ వార్ జరిగినా కానీ ఖచ్చితంగా పిలిచేది వీళ్ళని. సో అన్ని సిచ్యువేషన్స్ని కూడా వాళ్ళు అర్థం చేసుకొని బాడీని దానికి తగ్గట్టు మోల్డ్ చేసుకుంటారు. ఇది అసలు కాన్సెప్ట్. కాకపోతే వాళ్ళ తమ్ముడిని అనుకోని సిచ్యువేషన్లో పోగొట్టుకోవాల్సి వస్తుందన్నమాట. కరెక్ట్గా ఇంకొక 100 మీటర్స్ వెళ్తే వాళ్ళ తమ్ముడు బతుకుతాడు అనే టైంలో ఇతను స్పృహ కోల్పోయి పడిపోతాడు. సో అప్పటి నుంచి కూడా ఎలాగైనా కానీ తను రేంజర్ అవ్వాలి అని ప్రూవ్ చేసుకోవడానికి చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటాడు. కానీ లాస్ట్ ఆపర్చునిటీగా అయితే ఒకసారి దొరుకుతుంది. ఈలోగా అనుకోని సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అలాగే ఎక్కడి నుంచో అంతరిక్షం నుంచి కొన్ని అయితే దిగుతాయి అన్నమాట. అక్కడి నుంచి మామూలుగా ఉండదు. ఇక నిజానికి వీళ్ళు రేంజర్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు కొంతవరకు హార్డ్నెస్ని వీళ్ళు తీసుకోగలగాలన్నమాట. అలా తీసుకోలేని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. తట్టుకొని చివరి వరకు ఉన్న వాళ్ళని ఒక స్పెషల్ ట్రైనింగ్ కోసం పంపిస్తారు. అక్కడ మిగతా వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకుంటారు. కానీ ఇద్దరు మాత్రమే బతుకొస్తారు, ఇతను టీం లీడరు. సో మరి అంత ఇదిగా అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకి స్టోరీగా అయితే చూపిస్తారు. కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇది నా రివ్యూ మాత్రమే. చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.